మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే శని భగవానుని యొక్క వక్రం జూన్ 30 నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు కూడా దరిదాపుగా 4 నెలల 15 రోజుల పాటు శని వక్రించే ఈ యొక్క గోచారం ఏ రాశుల వారికి అనుకూలంగా ఉండబోతోంది. సో శని అంటేనే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, స్లో మూవింగ్, రిస్ట్రిక్షన్, డిలే, లాంగ్ టర్మ్గా ఒక రాశిలో సంవత్సరాల తరబడి మిగతా గ్రహాలన్నిటికంటే ఎక్కువ కాలం ఉండే గ్రహం. సో ఇది ఎక్కువ కాలం ఉండే ఒక గ్రహం ఎక్కువ కాలం మనకి యోగిచ్చే స్థానాల్లో ఉంటే కొంచెం దీర్ఘకాలంగా మనకి శని వల్ల మేలు అనేది జరుగుతూ ఉంటుంది. సో వాటిల్లో ఇక్కడ మనకి ఏ ఏ రాశులు ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకుందాం. శని భగవానుడు సంచరిస్తున్న స్థానము, ఆయన వక్రించి నడవటం, ఈ యొక్క 4 నెలల 15 రోజులు అనుకూలించే రాశి మొదటగా మనం చూసినట్టయితే తృతీయ స్థానంలో సంచారంలో ఉన్న ధనస్సు రాశి వారికి. ధనస్సు రాశి వారికి శని భగవానుడు ఏ విధమైన ఫలాలని అందించబోతూ ఉన్నాడు, జనరల్గా అందిస్తూ ఉన్నాడు. ఈ వక్రంలో ఆయన మేజర్గా దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారనేది శాస్త్రం ఏం చెప్తుందంటే, స్త్రీ భోగం చ మనస్సౌఖ్యం బుద్ధియత్నాది సిద్ధికృత్ స్వస్థాన ప్రాప్తిమారోగ్యం రవిపుత్రే తృతీయగే. రవిపుత్రుడు అంటే రవిపుత్రుడైన శని తృతీయ స్థానంలో ఎప్పుడైతే ఉంటారో 3వ రాశిలో సంచరించేటప్పుడు స్త్రీ సౌఖ్యాన్ని, సంతోషాన్ని, బుద్ధి బలాన్ని, ప్రయత్న కార్యములలో జయాన్ని, స్వగ్రామంలో సౌఖ్యవంతమైన జీవితాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తారు. ఇప్పుడైతే ఒక పాపగ్రహం పాపస్థానమైన తృతీయ స్థాన సంచారంలో శని లాంటి ఒక పాపగ్రహం ఉండడం తప్పకుండా మనం పెట్టే కృషిలో, చేసే శ్రమలో, ఎఫర్ట్స్లో ఆ కార్యానికి తగ్గ జయాన్ని ఇస్తాడు. ఏమీ చేయకుండా, ఏ ఎఫర్ట్స్ పెట్టకుండా మాకు 7.5 సంవత్సరాల నుంచి శని నడిచిందక మా వల్ల కాదు అని ఎప్పుడైతే మీరు ఒక డిప్రెషన్తో ఉన్నారో, శని ఇక్కడ చక్కగా మంచి ఫలితాన్ని తృతీయ స్థానంలో ఇస్తారు. ఆయన యోగించే స్థానం ఒక స్థానం, తృతీయ స్థానం, ఉపచయ స్థానం. అంటే కొంచెం ధైర్యాన్ని కూడగట్టుకుని, కొంచెం మంచి కాన్ఫిడెన్స్తో, ఎందుకంటే పరాక్రమ స్థానంలో ఈ శని యొక్క సంచారం మనకంటే హీరో ఎవడున్నాడు అనుకున్నట్టు మీరు ఏదైతే కార్యాలను చేస్తారో బుద్ధి బలాన్ని ఉపయోగించి ప్రయత్న కార్యములందు జయాన్ని, బుద్ధియత్నాది సిద్ధికృత్, బుద్ధిబలంతో చేసే ప్రతి ప్రయత్నంలో కూడా ఆ కార్యాల్లో జయాన్ని ఇస్తాడు. తృతీయ స్థానం సెల్ఫ్ ఎఫర్ట్, హౌస్ ఆఫ్ సెల్ఫ్ ఎఫర్ట్స్. ఎప్పుడైతే మీరు ఒక విషయం గురించి 10 ప్రయత్నాలు చేస్తారో తప్పకుండా, అంటే తృతీయ స్థానం అనేది ప్రయత్నం తర్వాత మాత్రమే ఫలితం పొందేది తృతీయం. ఏ విషయంలో మీరు జయాన్ని పొందాలి అనుకుంటున్నారో ఆ విషయానికి సంబంధించి ప్రయత్నాలు ఈ 4 నెలల 15 రోజుల పాటు ముమ్మరం చేయిస్తాడు మీ చేత. ఎందుకంటే వక్రించటం, బ్యాక్లాగ్స్ ఏమున్నాయి, ట్యూనింగ్ ఏం చేయాలి, వీడికి పరాక్రమం ఎందుకు తప్పింది, వీడు ఎందుకు అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు, ఎందుకు ధైర్యంగా లేడు, ఇవన్నీ తీసుకొచ్చి అలాగా ట్యూన్ చేసి 4 నెలల 15 రోజులు మీరు బుద్ధిబలంతో, పరాక్రమంతో, హీరోయిజంతో, ధైర్యంతో వేసే ప్రతి ముందడుగు కూడా మీరు ఏ కార్యంలో జయాన్ని అయితే పొందాలనుకుంటున్నారో దాన్ని ఆ కార్యంలో జయాన్ని ఇవ్వటమే కాకుండా పాపస్థానంలో ఒక పాపగ్రహం ముఖ్యంగా స్వస్థాన ప్రాప్తిమారోగ్యం ఉన్న చోటే చక్కగా మిమ్మల్ని స్థిరంగా ఉంచుతూ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి. ఎప్పుడైతే ఒక పాపగ్రహం తృతీయ స్థానంలో ఉందో సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే సెకండ్ ధనస్థానం నుంచి ధనస్థానం తృతీయ స్థానం. మీరు పెట్టే ఎఫర్ట్స్
ఏవైతే ఉంటాయో కృషి, దాని ద్వారానే ఆర్థిక అభివృద్ధి, ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. ఈ విషయాన్ని ధనుసు రాశి వారు గుర్తించి ఆ పరాక్రమాన్ని, శని తృతీయ స్థానంలో మీకు ఇస్తున్న పరాక్రమాన్ని తీసుకొని నా వల్ల అవుతుంది అనుకుని తప్పకుండా పిడికిలి బిగించుకొని ముందుకు వెళ్ళండి. యత్న కార్యసిద్ధి అనేది జరుగుతుంది. ఇక శని భగవానుడు ఈ వక్ర సంచారంలో ఎక్కువ బెనిఫిట్ పొందబోతున్న మరొక రాశి మనం చూసినట్టయితే కనుక తప్పకుండా రాశి అనేది కన్యారాశి అవుతుంది. కన్యారాశి వారికి శని షష్టమ స్థాన సంచారంలో రుణ, రోగ, శత్రుస్థానం పేరులోనే ఉంది. వెరీ అంటే మనిషి అనేవాడు కోరుకోని స్థానం అది. ఎవడు కావాలి, అప్పుల బాధలు ఎవడు కోరుకుంటాడు, రోగాలు ఎవడు కోరుకుంటాడు, శత్రువులు ఎవడు కోరుకుంటాడు. అలాగే మనం చెప్పుకున్నాం, శని అంటేనే అక్కడ స్లో మూవింగ్, డిలే అండ్ రిస్ట్రిక్షన్. సో కాబట్టి లాంగ్ టర్మ్గా ఒక రాశిలో మిగతా గ్రహాలన్నిటికంటే ఎక్కువ కాలం పాటు సంవత్సరాలే ఉంటాడు శని. ఒక స్లో మూవింగ్ ప్లానెట్, ఒక డిలే ప్లానెట్, ఒక రిస్ట్రిక్షన్ ప్లానెట్ శత్రుస్థానంలో ఉండటం మంచిదే కదా. సో ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుందంటే ధనధాన్యాభివృద్ధించ బంధు సంతోష వర్ధనం, స్త్రీ సౌఖ్యం, గృహ నిర్మాణం, షష్ఠస్థానగత శని. ఎప్పుడైతే శని షష్టమ స్థానంలో ఉంటారో ఆయన 6వ రాశిలో ధనధాన్యాభివృద్ధిని, బంధుమిత్ర సమాగమనాన్ని, నూతన గృహ నిర్మాణాన్ని, స్త్రీ సౌఖ్యాన్ని, సంతోషాన్ని మొదలగు శుభ ఫలితాలను ఇస్తారు. ఎప్పుడైతే ఈ యొక్క శత్రు స్థానానికి సంబంధించిన షష్టమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతుందో ఇప్పుడు ఈ 4 నెలల 15 రోజులు కూడా కోర్టు కేసెస్లో అద్భుతమైన రిజల్ట్స్ మీకు ఫేవర్గా వచ్చే ఆస్కారాలు, చాలా వరకు మీకు కోఆపరేషన్ పెరిగి మీ యొక్క శత్రువుల మీద మీరు ఆధిపత్యాన్ని మీరు ప్రదర్శించి మీకున్న ఒత్తిడుల్ని మీరు అధిగమించే ఆస్కారాలు ఇక్కడ ఉంటాయి. షష్టమ స్థానమైన ఒక ట్రబుల్ హౌస్, ఒక సమస్యాత్మకమైన స్థానంలో శని లాంటి ఒక మొండి గ్రహం, రిస్ట్రిక్షన్ ప్లానెట్, డిలే ప్లానెట్ ఇక్కడ 6th హౌస్లో ఉంటాం. తప్పకుండా శత్రు విజయాన్ని పొందడం ద్వారా, రోగాలని జయించడం ద్వారా, అప్పుల బాధలను మీరు ఓవర్కమ్ చేయాలంటే ఎలా చేస్తారు? ఆర్థికంగా మీరు వృద్ధి అవ్వాలి కదా. అంటే మెటీరియలిస్టిక్ గెయిన్స్ మీరు పొందడం కోసం మరి ఏం చేస్తే మీకు ఇక్కడున్న సమస్యలు తీరతాయో వాటి మీద ఎక్కువ ప్రెషర్తో ఈ 4 నెలల 15 రోజులు శని మీకు వర్క్ చేయిస్తాడు మీ చేత. ఆ వర్క్లో కొంత స్ట్రెస్ ఉన్నా, శ్రమ ఉన్నా, టెన్స్ ఉన్నా, ఒక రకమైన భయం ఉన్నా, ఇంకేమున్నా తప్పకుండా ఆ సమస్యని డిఫీట్ చేస్తాడు తప్పకుండా. కాబట్టి మీకున్న సమస్యలను మీరు నాశనం చేసుకోవడం ద్వారా, వాటిని పటాపంచీలు చేయడం ద్వారా కన్యారాశి వాళ్ళకి ఈ సమయంలో కొంతవరకు శని వల్ల మేలు జరగబోతోంది. ఇక ఈ శని భగవానుని యొక్క వక్ర సంచారం ఈ 4 నెలల 15 రోజులు అనుకూలించబోతున్న మరొక రాశి చూస్తే మొట్టమొదటిగా అదే మూడోదిగా మేషరాశి. మొట్టమొదటి రాశి మేషరాశి వారికి. ఎందుకంటే ఏకాదశ స్థానంలో సంచరించే ఏ గ్రహమైనా కూడా అది అద్భుతమైన రిజల్ట్స్ని, ఫేవరబుల్ రిజల్ట్స్ని, కొంతవరకు జీవితానికి ఉపయుక్తమైన లాభకరమైన ప్రతిఫలాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. అందులోనూ మేషరాశికి లాభాధిపతి అయిన శని లాభస్థానంలో ఉండగా, కుంభరాశిలో శాస్త్రం లాభస్థానంలో శని ఉన్నప్పుడు ఏం చెప్తూ ఉందంటే ఆరోగ్య మర్దలాభశ్చ స్త్రీపుత్ర సుఖవర్ధనం, చిత్తశుద్ధి రవిష్టార్థం, ఏకాదశగతే శనౌ. శని ఏకాదశంలో ఉన్నప్పుడు, లాభస్థానంలో సంచరించినప్పుడు, ప్రవేశించినప్పుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు, అలాగే ధన లాభాన్ని ఇస్తాడు, సంతాన ప్రాప్తినిస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, ప్రయత్న కార్యముల్లో జయాన్ని ఇస్తాడు.
లాభస్థానంలో ఉన్న శని భగవానుడు ఇప్పుడు కుంభరాశిలో రెండోసారి ఎప్పుడైతే వక్ర స్థితిలో ఉన్నాడో ఇంకా ఎవరిని కలిస్తే బాగుంటుంది, ఇంకా ఏ ఆఫర్స్ ఎత్తుక్కుంటే బాగుంటుంది, ఇంకా మన టాలెంట్కి మన ఎక్స్పీరియన్స్కి మనం ఎక్కడ అప్లై చేస్తే బాగుంటుంది, మనకి మంచి గుర్తింపు రావాలి, మంచి బిరుదులు రావాలి, మంచి అవార్డ్స్ రావాలి, మంచి సర్టిఫికేట్స్ రావాలి అన్న దానిలో ఎంత కృషి చేస్తే బాగుంటుంది, ఏ రంగంలో రాణిస్తే బాగుంటుంది, ఇలాంటి అనేక విషయాల మీద ఇక్కడ కొత్త కొత్త గ్రూప్స్ని, కొత్త కొత్త సర్కిల్స్ని, కొత్త కొత్త పరిచయాలు చేసుకుంటూ ఈ 4 నెలల 15 రోజుల్లో తప్పకుండా లాభస్థానంలో వక్రస్థితిలో ఉన్న ఈ శని భగవానుడు అత్యంత అద్భుతంగా మేషరాశి వారికి ముఖ్యంగా ప్రయత్న కార్యముల్లో జయాన్నిస్తూ మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ, ఒక పాపగ్రహం పాపస్థానం అయిన 11th హౌస్లో సంచారంలో ఉండటం ఆరోగ్యాన్ని ఇస్తూ, అలాగే ధనాభివృద్ధిని, ఫైనాన్షియల్ గ్రోత్ని, తప్పకుండా మీ లాంగ్ టర్మ్ డిజైర్డ్ గోల్స్, జీవితాశయంలో మీకు ఉన్న అక్కడ దీర్ఘకాలంగా ఉన్న కొన్ని కోరికలు మీరు తీర్చుకోవటంలో ఈ 4 నెలల 15 రోజులు కూడా అత్యంత కీలకంగా మారబోతున్నాయి మేషరాశి వారికి అనటంలో ఎటువంటి డౌటు లేదు. సో ఈ విధంగా ఈ రాశుల వారికి శని యొక్క సంచారం, ఈ వక్ర సంచారం ప్రెషర్ పెట్టినా కూడా మీ మంచికే, మీ అభివృద్ధికే, మీ అభ్యున్నతికే శని ఇక్కడ ఈ వక్ర సంచారంలో మీకు ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.